jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మీ శివశ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నానండి. వాటిని మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. వంటగదిలోకి పోపులు పెట్టి చాలా అవసరం కదా. నేను స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నానండి. దాంట్లో స్పూన్ ఇచ్చారు. పోపులు వేసుకోవడానికి వాటిలో 7 గిన్నెలు ఇచ్చారండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పట్టేటట్టు ఉన్నాయి. దాని లిడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఫైబర్ లిడ్ వచ్చిందండి. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల వాటిల్లో ఏంటేంటి ఉన్నాయో మనకు క్లియర్గా తెలిసేటట్టు ఉన్నాయి. ఇలాంటివి నేను 2 తీసుకున్నాను. ఒకటి మనం రెగ్యులర్గా యూజ్ చేసేటట్టు, రెండోది ఎప్పుడైనా స్పెషల్ డిషెస్లోకి మనం మసాలా సామాన్లు వేసుకుంటాం కదా, వాటి కోసం రెండోది తీసుకున్నాను. వీటి క్వాలిటీ చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి 383 రూపీస్ ఒక్కొక్కటి. నెక్స్ట్ స్పైస్ జార్స్ తీసుకున్నానండి. మనం వంటగదిలో వాడే మసాలా పౌడర్స్, మసాలా దినుసులు ఇలాంటివన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కదా. ఆ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేశాక అంత చిన్న చిన్న బాక్సెస్ మన దగ్గర ఉండకపోవచ్చు. అందుకే అన్నీ ఒక పెద్ద డబ్బాలో పెట్టేస్తూ ఉంటాము. కొన్నిసార్లు అవన్నీ ఒలిగిపోతూ ఉంటాయి, ఆ మసాలాలు అన్నీ కలిసిపోతూ ఉంటాయి. వాటి వల్ల ఒకదాని స్మెల్ మరొకదానికి పట్టేసి కూరల్లో వేసేటప్పుడు ఆ స్మెల్ అంతగా బాగుండడం లేదు. అందుకోసమే ఈ చిన్న చిన్న స్పైస్ జార్స్ తీసుకున్నానండి. ఇవి కాంబోలో 12 జార్స్ ఇచ్చాడండి ఒక బాక్స్లో. నేను ఇలాంటి బాక్సులు 2 తీసుకున్నాను. అంటే 24 వచ్చాయి నాకు ఈ స్పైస్ జార్స్. ప్యాకింగ్ చాలా బాగుందండి. నేను అనుకున్నాను గ్లాస్ కదా బ్రేక్ అయిపోతాయేమోనని, ఏవి బ్రేక్ అవ్వలేదు. చాలా నీట్గా ప్యాక్ చేసి తెచ్చారు. బాగున్నాయి. ప్లాస్టిక్ యూసేజ్ బాగా తగ్గించాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ అన్నీ ఒకసారి మార్చలేం కదా. అందుకోసం ఇంతకు ముందు కూడా నేను గ్లాస్ జార్సే తీసుకున్నాను, 1 kg ఆ క్వాంటిటీ పట్టేటట్టు. ఇప్పుడు ఇలా చిన్నది తీసుకున్నాను. అవి చాలా బాగున్నాయి. అవి మీషోలోనే తీసుకున్నాను. అవి కూడా వీటి కాస్ట్ వచ్చేసి 340 రూపీస్. తర్వాత వీడియోస్లో ఇవి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.